గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. రైట్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ కాఠ్మాండు డైలమా, ద రీసెట్టింగ్ ఇండియా నేపాల్ టైస్? ద రీసెట్టింగ్ ఇండియా నేపాల్ టైస్ అండ్ కాఠ్మాండు డైలమా. ఇది చెప్పే ముందర నేను ఆల్రెడీ నిన్న చెప్పింది ఒక్కసారి రివైజ్ చేస్తాను. లాస్ట్ మంత్ ఇండియా చైనా మీద బుక్స్ చూసాం. ఈ మంత్ స్టార్టింగే ఇండియా కాఠ్మాండు లేదా ఇండియా నేపాల్కి సంబంధించిన బుక్ ఇది. సో దీన్ని రాసింది ఎవరు అంటే రంజిత్ రాయ్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రంజిత్ రాయ్ అనే ఆథర్ అండ్ కాఠ్మాండు డైలమా అనే బుక్ని రాశారు. ఇది ఇండియా నేపాల్ యొక్క రిలేషన్ని లేదా నేపథ్యాన్ని మనకి చిత్రీకరిస్తుంది. దట్ మీన్స్ పోర్ట్రేట్ చేస్తుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నిరుపమారావు గారు మీకు గుర్తుండే ఉండాలి, ద ఫ్రాక్చర్డ్ హిమాలయాస్ అనే దాన్ని రాశారు. లాంగ్ గేమ్ అనే దాన్ని విజయ్ గోఖలే గారు రాశారు. అండ్ ఇంకొక బుక్ వచ్చేటప్పటికి కుల్ప్రీత్ గారు రాసింది ద బ్యాటిల్ ఆఫ్ రెజింగ్లా. అవన్నీ చైనాకి సంబంధించినవి. అమితావ్ ఘోష్ గారు నిన్నే డిస్కస్ చేసాం, జంగల్ నామా అనే బుక్ని రాసింది అమితావ్ ఘోష్ గారు. జంగల్ నామా. అనురాధ రాయ్, సో ఈమె అన్ని అర్త్ రిలేటెడ్ బుక్స్ రాస్తూ ఉంటారండి. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. అమితావ్ ఘోష్ గారు జంగల్ నామా, నిరుపమ్ రావు ద ఫ్రాక్చర్డ్ హిమాలయాస్, రంజిత్ రాయ్ కాఠ్మాండు డైలమా, ద రీసెట్టింగ్ ఇండియా అండ్ నేపాల్ టైస్. అండ్ నేపాల్ రాజధాని గుర్తుండాలి కాఠ్మాండు. అండ్ నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షేర్ బహదూర్ దెబూవా. అగైన్ ఐమ్ రిపీటింగ్, షేర్ బహదూర్ దెబూవా నూతన ప్రైమ్ మినిస్టర్గా ఈ సంవత్సరం నేపాల్లో మనకి ప్రారంభించడం జరిగింది. నేపాల్ యొక్క ప్రెసిడెంట్గా విద్యాదేవి బాండారి కొనసాగుతున్నారు. And that what is the theme of International Day of Older Persons for the year 2021? సో అక్టోబర్ 1 అనే దాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్గా రికగ్నైజ్ చేశారు. అయితే దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. డిజిటల్ ఈక్విటీ ఫర్ ఆల్ ఏజెస్. డిజిటల్ ఈక్విటీ ఫర్ ఆల్ ఏజెస్ అనేది ఓల్డర్ పర్సన్స్ యొక్క మనకి ఈ డే యొక్క థీమ్గా చెప్పొచ్చు. డే వచ్చేటప్పటికి అక్టోబర్ 1. నేను ఆల్రెడీ చెప్పాను, డే ఏదైనా కరెంట్ అఫైర్లో వస్తే దాని ముందర లేదా వెనకాల అప్రాక్సిమేట్లీ 1 వీక్ అటు ఇటులో మనకి దాని రిలేటెడ్ ప్రోగ్రామ్, దాని రిలేటెడ్ డేటా, దాని రిలేటెడ్ అవార్డ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇది మనం ఎలా ప్రెడిక్ట్ చేస్తాం, ఎలా చెప్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేనే తీసుకోండి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది May 3 వచ్చింది. ఎగ్జాక్ట్గా అది వచ్చిన ఆల్మోస్ట్ 5 డేస్ తర్వాత వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అని చెప్పి ఒకటి వచ్చింది. మెరియా రెసా గారికి వచ్చింది ఈ సంవత్సరం. అది వచ్చిన కొన్ని డేస్కి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వచ్చింది. దాంట్లో ఇండియా ర్యాంక్ ఓవరాల్గా 142, టాప్ ర్యాంక్లో నార్వే ఉంది 180 కంట్రీస్లో. సో ఇక్కడ ప్రెస్ ఫ్రీడమ్ అనేది కామన్. ఈ కరెంట్ అఫైర్స్ అన్ని దేన్ని బేస్ చేసుకుని వచ్చినాయి అంటే May 3 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేని బేస్ చేసుకుని వచ్చినాయి. ఇది కూడా సేమ్ అంతే. ఎల్డర్లీ డే లేకపోతే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ఓల్డర్ పర్సన్స్ అనేది అక్టోబర్ 1 కింద ఉంది. సో దీని ముందర మనం ఏం డిస్కస్ చేసాం, భారతదేశ ప్రభుత్వం సేజ్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏజ్నింగ్ సీనియర్ ఏజ్నింగ్ గ్రోత్ ఇంజన్ అనే దాన్ని, దాంతోపాటు ఎల్డర్లీ లైన్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేసింది. సో ఈ రెండు మనం డిస్కస్ చేసాం. దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి డిజిటల్ ఈక్విటీ ఫర్ ఆల్ ఏజెస్. సో నెక్స్ట్ చూద్దాం. Who has been recently conferred with the Eden Prize for the year 2021? సో ఈడెన్ ప్రైజ్ ఫర్ ద 2021 ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి రుక్మిణి బెనర్జీ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మూర్మిర్బా అనే పర్సన్ ఉన్నారు. ఎరిక్ అనే పర్సన్ ఉన్నారు. హెరిక్ ఏ హన్షికి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. బోత్ ఏ అండ్ బి, ఎరిక్ ఏ హన్షిక్ అండ్ యాజ్ వెల్ ఎస్ అ రుక్మిణి బెనర్జీ. వీళ్ళిద్దరూ కూడా ఈ సంవత్సరం 2021 సో మనకి ఎడెన్ ప్రైజ్ అనే దాన్ని అందుకోవడం జరిగింది. ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగంలో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి పర్సన్స్కి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ రీఎలెక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ప్రెస్ ట్రస్ట్ ఇన్ ఇండియా? సో చైర్మన్ ఆఫ్ ప్రెస్ ట్రస్ట్ ఇన్ ఇండియా కింద ఎవరు ఎంపికయ్యారని అడుగుతున్నారు. సో మీకు అక్కడ చంద్రమౌళి గారు కనిపిస్తున్నారు కదా. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దానికి చైర్మన్గా చంద్రమౌళి కుమార్ ప్రసాద్ గారు ఉన్నారు. సో ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో గుర్బీర్బాల్ సింగ్, నిన్న కూడా చెప్పుకున్నాం మనం గుర్బీర్బాల్ సింగ్ గురించి. నేషనల్ కెడెట్ కాప్ అని చెప్పేసి ఉంది. సో దీనికి డైరెక్టర్ జనరల్ ఈయన. నేషనల్ కెడెట్ కాప్ డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎంపికైన వ్యక్తి లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్బాల్ సింగ్.
ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కేఎన్ శాంతకుమార్ గారు, అవిక్ సర్కార్ గారు, ఇద్దరు కూడా ప్రెస్ రిలేటెడే. కాకపోతే ఇటీవల ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి రీఎలెక్ట్ అయిన పర్సన్ ఎవరు అంటే దట్ ఈస్ అవిక్ సర్కార్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అవిక్ సర్కార్ గారు మనకి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా రీఎలెక్ట్ అయ్యారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా చంద్రమౌళి కుమార్ ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే నెక్స్ట్ గుర్బీర్బాల్ సింగ్ నేషనల్ కెడెట్ కాప్ అనే దానికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ కాఫీ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. ఇంటర్నేషనల్ కాఫీ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే వరల్డ్ ర్యాబీస్ డే అనేది మీకు సెప్టెంబర్ 28 అని తెలుసు, మనం చాలాసార్లు రివైజ్ చేసాం. సెప్టెంబర్ 30 నిన్నే డిస్కస్ చేసాం. ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే అనేది సెప్టెంబర్ 30గా ఉంది. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 29 వచ్చేటప్పటికి వరల్డ్ హార్ట్ డే. వరల్డ్ హార్ట్ డే అనేది మనకి సెప్టెంబర్ 29గా ఉంది. భారతదేశంలో ఫస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్ని కేరళలో స్టార్ట్ చేస్తున్నారు. మీకు చాలాసార్లు చెప్పాను, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే వరల్డ్ హార్ట్ డే వచ్చేటప్పటికి సెప్టెంబర్ 29. ఇంకా ఆబ్వియస్లీ ఆన్సర్ అక్టోబర్ 1 అవుతుంది. సో మనకి ఇంటర్నేషనల్ కాఫీ డే అనేది అక్టోబర్ 1 ఉంది. దీనిని చాలా సంవత్సరాల నుంచి లండన్ కేంద్రంగా, యూకేలోని లండన్ కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ కాఫీ ఆర్గనైజేషన్. సో ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ కాఫీ అనేది మనకి లండన్ కేంద్రంగా ఉంది. అది ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న కాఫీ డే అనే దాన్ని మనకి నిర్వహిస్తూ వస్తుంది. అది ప్రపంచానికి సంబంధించి. అలాగే వరల్డ్ సంబంధించి ఇంకొక జీకేని కూడా మీరు గుర్తు పెట్టుకోవచ్చు, బ్రెజిల్. చాలా మందికి యూజ్ అవుతుంది చాలా ఎగ్జామ్స్లో. ఇది మీకు షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా, షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్, రైస్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ ఎలా పిలుస్తారో కాఫీ బౌల్ ఆఫ్ ద వరల్డ్ కింద బ్రెజిల్ని పిలుస్తారు. అగైన్ ఐమ్ రిపీటింగ్, కాఫీ బౌల్ ఆఫ్ ద వరల్డ్గా బ్రెజిల్ని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ కాఫీ, ఇంటర్నేషనల్ కాఫీ బోర్డ్ అనేది లండన్లో ఉంది. అది ఏటా ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ఇంటర్నేషనల్ కాఫీ డే అనే దాన్ని రికగ్నైజ్ చేసుకుంటూ వస్తుంది. ఇది వరల్డ్ అయిపోయింది. మరి ఇండియా విషయానికి వస్తే, ఎందుకంటే ప్రపంచంలో దాదాపుగా డిఫరెంట్ వెరైటీ కాఫీ అన్నీ కూడా ఇండియాలోనే దొరుకుతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాఫీ ప్రొడక్షన్గా కూడా చెప్పచ్చు. కాబట్టి ఇండియాకి సంబంధించి కూడా తెలుసుకోవాలి. ఇండియాలో కాఫీ ప్రొడక్షన్లో ప్రస్తుతం టాప్లో ఉన్నది కర్ణాటక. 54%కి పైగా కాఫీ ప్రొడక్షన్ ఇండియాలో కర్ణాటక నుంచి జరుగుతుంది, ఎస్పెషల్లీ చిక్మంగళూరు ఏరియా. అండ్ భారతదేశంలో ఎన్ని వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నా వాటి ఆరిజిన్ లేదా రూట్స్ అనేవి రెండు వెరైటీస్ నుంచి వస్తాయి. ఒకటి అరబికా కాఫీ అని చెప్పేసి అంటారు, 2 రోబస్టా కాఫీ అంటారు. మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, కావాలంటే నోట్ చేసుకోవచ్చు. ఒకటి అరబికా కాఫీ అండ్ రెండోది రోబస్టా కాఫీ. ఇట్ ఈస్ క్వైట్ యూజ్ఫుల్. ఇది మీకు యూజ్ఫుల్ అవుతుంది, ఎందుకంటే జిఐ ట్యాగ్ అని మీకు గుర్తుండే ఉండాలి, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాం. ఈ జిఐ ట్యాగ్ వచ్చేటప్పటికి ఏంటంటే జనరల్గా ఈ కాఫీ వెరైటీస్, కాఫీ రిలేటెడ్ వాటికి కూడా ఇస్తూ ఉంటారు. అప్పుడు ఇవి న్యూస్లోకి వస్తాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన అరకు, సో అరకు కాఫీకి జిఐ ట్యాగ్ వచ్చింది. చిక్కమంగళూరు కాఫీ వెరైటీకి జిఐ ట్యాగ్ వచ్చింది. బాబా బుదాన్గిరి హిల్స్ దానికి జిఐ ట్యాగ్ వచ్చింది. అలాగే కర్ణాటకలో, కేరళలో ఉన్న వాయినాడ్ దానికి జిఐ ట్యాగ్ వచ్చింది. ఈ కాఫీ వెరైటీస్కి ఆల్రెడీ జిఐ ట్యాగ్ వచ్చింది ఇండియాలో. అండ్ ఇంటర్నేషనల్ కాఫీ బోర్డు మీకు ఆల్రెడీ చెప్పాను లండన్లో ఉందని. ఇండియన్ కాఫీ బోర్డు వచ్చేటప్పటికి కర్ణాటకలోని బెంగళూరు కేంద్రంగా ఇది వర్క్ చేస్తుంది. సో ఇవి రిలేటెడ్గా మీరు ఓవరాల్గా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ అక్టోబర్ 1 మాత్రం మర్చిపోదు. ఓల్డర్ పీపుల్ డే ఒకటి, నెక్స్ట్ కాఫీ డే ఒకటి. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ కంట్రీస్ హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఓన్ ద 2021 యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీ నాన్ సెండ్ రిఫ్యూజీ అవార్డ్. నన్ సెండ్ రిఫ్యూజీ అవార్డ్ అనేది యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీ ఇస్తుందంట. అది ఈ సంవత్సరం ఏ కంట్రీకి సంబంధించిన ఆర్గనైజేషన్ లేదా మానవతా సంస్థ అనేది అందుకుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ యెమెన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ అవార్డు గురించి చూద్దాం. యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీ ప్రపంచంలోని ఇండివిజువల్స్ కానీ టీమ్స్ కానీ ఎవరైతే ఈ శరణార్థులు లేదా రిఫ్యూజీస్ కోసం పాటుపడతారో, కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి వాళ్ళు ది బెస్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలా యెమెన్కి సంబంధించిన జిల్ అల్బేనియా, అగైన్ ఐమ్ రిపీటింగ్, జిల్ అల్బేనియా అసోసియేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్, జిల్ అల్బేనియా అసోసియేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అనే సంస్థ 2017లో స్థాపించబడింది. దాదాపుగా వందల నుంచి వేల మంది యెమన్స్ని, ఇది శరణార్థుల్ని రక్షించింది. ఇది చేసిన కాంట్రిబ్యూషన్కి గాను 2021లో దీనికి అవార్డు వచ్చింది.
అయితే నెక్స్ట్ కేటగిరీ యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీ అనేది కూడా మనకి న్యూస్లో ఉంది కాబట్టి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది తెలియాలి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ప్రపంచంలోని శరణార్థులు లేదా రిఫ్యూజీస్ కోసం పాటుపడుతుంది, కాంట్రిబ్యూట్ చేస్తుంది, దానికోసం అని చెప్పేసి వివిధ ప్రోగ్రాంలు కూడా నిర్వహిస్తుంది. సో అలాంటి శరణార్థులకి సంబంధించి ప్రపంచ శరణార్థుల దినోత్సవం వరల్డ్ రిఫ్యూజీ డే అంటాం, అది జూన్ 20గా ఉంది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. అసలు ఈ న్యూస్ అంతా దేనికి సంబంధించింది? ఈ కమిషన్ యమన్ కంట్రీలోని ఆర్గనైజేషన్కి అవార్డు ఇచ్చింది. సో యమన్ ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే యమన్ ఈజ్ అ కంట్రీ విచ్ ఈస్ ఆల్ ఓవర్లీ ప్రాబబ్లీ ఆక్యుపైడ్ బై సౌదీ అరేబియా ఒక సైడ్, ఒమన్ ఒక సైడ్, రెడ్ సీ ఒక సైడ్. సో ఇట్లా ఈ లొకేషన్లో యమన్ అనేది లొకేట్ అయ్యింది. అ వెరీ స్మాల్ కంట్రీ. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్లేసెస్ గురించి కావచ్చు, జాతులు తెగల గురించి కావచ్చు, ఆల్మోస్ట్ సిమిలారిటీ టు ఆఫ్ఘనిస్తాన్ బట్ నాట్ సేమ్ లైక్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న చిన్న సిమిలర్ గొడవలే యమన్లో కూడా ఉన్నాయి 1990s నుంచి. హతౌస్ అనే ట్రైబ్ ఇక్కడ ఎప్పటి నుంచో, హతౌస్ అనే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎప్పటి నుంచో ఇక్కడ తిరగబడుతున్నారు. అది కాస్త 2014లో యమన్ కాన్ఫ్లిక్ట్కి దారితీసింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆఫ్ఘనిస్తాన్లో కొంత మేరకు ఇలాంటిది ఇక్కడ మీరు ఊహించుకోవచ్చు. అండ్ ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన తాలిబాన్ అటాక్స్ వల్ల ఇండియా ఆపరేషన్ దేవీ శక్తి అని చెప్పేసి ఎలా ఇండియన్స్ని ఎవాక్యువేట్ చేసిందో 2014లో యమన్ కాన్ఫ్లిక్ట్ జరిగిన తర్వాత 2015లో ఇండియా ఆపరేషన్ రహత్ అనే దాన్ని చేసి ఇక్కడున్న పీపుల్ని, ఇండియన్స్ని బయటికి తీసుకొచ్చింది. అంత ప్రాబ్లం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. అలాంటి యమన్లో ఉన్న శరణార్థుల్ని వీళ్ళు కాపాడారు. సో బికాస్ ఆఫ్ దాట్ కాంట్రిబ్యూషన్ ఈ సంవత్సరం ఈ అవార్డు వచ్చింది. ఇంతెందుకు నేను చెప్పాల్సి వచ్చింది అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ మీరు కవర్ చేయొచ్చు. లైక్ యమన్ క్యాపిటల్ సనా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ యమన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒమన్ అనేది దీని పక్కనే ఉన్న కంట్రీ కాబట్టి దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మస్కట్. సౌదీ అరేబియా కూడా ఇక్కడ ఉన్న కంట్రీయే కాబట్టి దీని క్యాపిటల్ వచ్చేటప్పటికి రియాద్. సో ఇవి ఇక్కడ మీరు కవర్ చేసుకోవచ్చు. యమన్, ఒమన్, సౌదీ అరేబియా ఈ మూడు కంట్రీని ఒకేసారి రివైజ్ చేసినప్పుడు దీని యొక్క ఏమంటారు ఏదైతే క్యాపిటల్స్ ఉన్నాయో ఒకేసారి రివైజ్ చేయొచ్చు. యమన్ రియాల్ అనేది దీని యొక్క కరెన్సీ. యమన్ రియాల్ అనేది దీని కరెన్సీగా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ హూ ఈజ్ సెట్ టు బికమ్ ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్? జపాన్ యొక్క నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. ఫ్యూమియో కిషిడా. సో ఫ్యూమియో కిషిడా విల్ బి ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్. ఇప్పుడు ప్రస్తుతం సుగా ఉన్నారు, సుగాని రీప్లేస్ చేయబోతున్నారు. ఎందుకంటే జపాన్లో జరిగిన ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో ఈయన గెలిచారు. ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ విల్ బి ఫ్యూమియో కిషిడా ఆఫ్ జపాన్గా చెప్పచ్చు. జపాన్ క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు, జపాన్ క్యాపిటల్ ఈజ్ టోక్యో. అండ్ నెక్స్ట్ జపాన్ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి యెన్గా ఉంది. జపాన్ ఏ కంట్రీస్కి దగ్గరగా ఉంటుందంటే చైనా, నార్త్ కొరియా, సౌత్ కొరియా లాంటి కంట్రీస్కి ఈ జపాన్ అనేది దగ్గరగా ఉంటుంది. సో ఇవి రిలేటెడ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా గుర్తుపెట్టుకోవాలి, రివైజ్ చేయాలి అనుకుంటే August 6th, August 9th డేస్లో గుర్తుపెట్టుకోవచ్చు. హిరోషిమా, నాగసాకి. August 6th హిరోషిమా డే, August 9th నాగసాకి డే. ఇంకా ఏమైనా డెప్త్గా రివైజ్ చేయాలి అనుకుంటే జపాన్ ఈజ్ క్వైట్ రిలేటెడ్ అండ్ డెవలప్డ్ మోర్ రిలేషన్ విత్ ఇండియా జాగ్రఫికల్లీ, ఎకనామికల్లీ, పొలిటికల్లీ. భౌగోళిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, లేకపోతే ఇంకేమైనా రాజకీయ పరంగా కానీ జపాన్ ఇండియాతో ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్లో ఉంది. అంటే మనకి ఈ గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ క్వాడ్ని చెప్పచ్చు. క్వాడ్. సో ఈ క్వాడ్ సమిట్లో జపాన్ ఉంది, ఇండియా ఉంది, యూఎస్ఏ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. ఇవన్నీ కలిసి మల్బార్ యుద్ధ విన్యాసాన్ని కూడా కండక్ట్ చేశాయి. ఆ పాయింట్ని కూడా మీరు ఇక్కడ రివైజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు జపాన్. జపాన్ న్యూస్లో ఉండడానికి కారణం ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ ఈజ్ ఫ్యూమియో కిషిడా. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, who has been named in the present of All India Management Association? So All India Management Association కి రీసెంట్గా ఎవరి పేరుని ప్రతిపాదించారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి సికే రంగనాథన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సికే రంగనాథన్ గారు నెక్స్ట్ చైర్మన్గా కాబోతున్నారు ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్కి. ఇక్కడ మీకు ఇక్బాల్ సింగ్ లాల్పురా అని ఉన్నారు చూసారా. ఇక్బాల్ సింగ్ లాల్పురా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనే దానికి చైర్మన్గా ఉన్నారు. ఈ సంవత్సరమే ఎంపికయ్యారు ఆయన. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనే దానికి చైర్మన్గా ఉన్నది ఇక్బాల్ సింగ్ లాల్పురా గారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ అనే దానికి చైర్మన్గా ఉన్నది సికే రంగనాథన్ గారు. నెక్స్ట్ వన్. రీసెంట్లీ యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అన్వీల్డ్ ద నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డాగ్ మెడిటేట్ ర్యాబీస్ ఎలిమినేషన్ బై విచ్ ఇయర్? సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్, ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి మరియు పశు సంవర్ధక శాఖ మంత్రి ఏ సంవత్సరానికి కుక్క ద్వారా సంభవించే ర్యాబీస్ నిర్మూలన కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికని ఆవిష్కరించారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం. 2030.
సో 2030 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇదేంటో చూద్దాం. వరల్డ్ ర్యాబీస్ డే, ఇంతకు ముందరే నేను డేస్లో చెప్పాను కదా, వరల్డ్ ర్యాబీస్ డే వచ్చేటప్పటికి September 28. మీకు గుర్తుందో లేదో నేను ఒక డేటా కూడా చెప్పాను. ప్రపంచం మొత్తంలో ర్యాబీస్ కాటుకి, ర్యాబీస్ వ్యాధికి గురై చనిపోయే వాళ్ళలో 1/3 లేదా 33% ఆఫ్ పాపులేషన్ ఇండియాకి సంబంధించి ఉంది అని. సో కనిపించని సివియర్ డిసీజ్గా దీన్ని తీసుకోవచ్చు అన్నమాట. దీనికి కారణం ఒకటి అవగాహన లేకపోవడం, సరైన యాక్షన్ ప్లాన్ లేకపోవడం, అండ్ రీసెంట్ రిపోర్ట్స్ డేటాస్ కూడా చెప్తున్నాయి ర్యాబీస్ వ్యాక్సిన్ అనేది ఇండియాలో షార్టేజ్ ఉంది అని చెప్పి. సో ఈ కారణాలన్నీ కూడా దీనికి కారణం కావచ్చు. సో ఈ కారణాలని ఎలిమినేట్ చేస్తే ఇండియాలో ర్యాబీస్ వ్యాధిని మేబీ నిర్మూలించవచ్చు. అందుకని మనకి ఏదైతే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ఉందో 2030కి గాను నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ర్యాబీస్ ఎలిమినేషన్ అనే దాన్ని తీసుకొచ్చింది. ఆల్రెడీ గోవా ఇలాంటి వాటిలో చాలా సక్సెస్ అయింది. గోవా ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ గోయింగ్ టు బి ద ర్యాబీస్ ఫ్రీ స్టేట్ ఇన్ ఇండియా. సో దానికి డిక్లరేషన్ కంప్లీట్గా చేయలేదు, అవ్వబోతుంది అతి త్వరలో అని చెప్పేసి మాత్రమే డిక్లరేషన్ వచ్చింది. సో గోవాని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఉండొచ్చు, దాని స్ట్రాటజీస్ని తీసుకుని ఉండొచ్చు. ఈ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టే విధంగా ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ అండ్ ర్యాబీస్ ఎలిమినేషన్ అనే దాన్ని రీసెంట్గా లాంచ్ చేశారు. టార్గెట్ ఇయర్ 2030. నెక్స్ట్ వన్, how many crop varieties with special traits has been launched by the Prime Minister Narendra Modi to address climate change and malnutrition? వాతావరణ మార్పు అండ్ పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి ప్రధాన లక్షణాలతో ఎన్ని పంట రకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండ్ ప్రారంభించారని అడుగుతున్నారు. ఆన్సర్ చూద్దాం. 35 మోడిఫైడ్ క్రాప్ వర్షన్స్ 35 ఇంట్రడ్యూస్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఫస్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్ ఫస్ట్ కాబట్టి మనకి 35 వెరైటీ ఆఫ్ క్రాప్స్ ఇంట్రడ్యూస్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ డెవలప్డ్ బై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఫస్ట్ ఇది వస్తేనే తర్వాత ఇన్ డెప్త్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ఎందుకు దీన్ని స్టార్ట్ చేశారు? ఇండియాలో మెయిన్గా మనకి వ్యవసాయం అనేది ఫస్ట్ థింగ్ అని తెలుసు. ఆ వ్యవసాయం వర్షపాతం మీద, ఋతుపవన ఆధారితం మీద ఆధారపడి ఉంది. సో దానివల్ల ఏంటంటే జనరల్గా ఒక్కోసారి కరువులు సంభవిస్తాయి, ఒక్కొక్కసారి ఎక్కువగా వర్షాలు వస్తాయి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ అ క్లైమేట్ ఫ్యాక్టర్స్. ఇండియాలో పంట నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది. అది కాకుండా ఇంకా తెగుళ్ళు రావడం, డిసీజ్ రావడం అనేవి జరుగుతాయి. సో దానికోసం అని చెప్పి చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే దాన్ని తీసుకొచ్చింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో దాంట్లో ఏంటంటే అది సక్సెస్ అయ్యింది కానీ అనుకున్న టార్గెట్ని రీచ్ కాలేకపోయింది. అది స్టేట్కి సెంటర్స్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ వల్ల, జియోగ్రఫికల్ డిఫరెన్సెస్ వల్ల, లేకపోతే కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, ఇలా ఏదైనా చెప్పచ్చు. అందుకని చెప్పేసి సెకండ్ మోడిఫైడ్ వర్షన్గా దీన్ని తీసుకొచ్చారు. సో సెకండ్ మోడిఫైడ్ వర్షన్ ఏంటంటే అటు వాతావరణ మార్పుల్ని తట్టుకుంటుంది అండ్ ఇండియాలో జనరేషన్స్కి తగ్గట్టుగా, మారుతున్న పద్ధతులకి తగ్గట్టుగా రిచ్ న్యూట్రిషన్ ఇచ్చే విధంగా ఈ క్రాప్స్ని మోడిఫై చేశారు. రైస్ ఒకటి, సోయాబీన్ ఒకటి, శనగలు ఒకటి, వీట్ ఒకటి, వీటిని మోడిఫై చేసి అండ్ కాలానికి తగ్గట్టుగా, వాతావరణానికి తగ్గట్టుగా స్ట్రాంగ్గా నిలబడతాయి అండ్ న్యూట్రిషన్ని ఎక్కువగా ఇస్తాయి. సో రెండు విధాలుగా పంట నష్టం ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా రెండింటికి వన్ స్టాప్ సొల్యూషన్గా దీన్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దీంట్లో 4 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఎందుకు 35 వెరైటీ ఆఫ్ క్రాప్స్ని తీసుకొచ్చారు, వాట్ ఈస్ ద రీజన్ అంటే క్లైమేట్ చేంజ్ని తట్టుకునే విధంగా, న్యూట్రిషన్ని ప్రమోట్ చేసే విధంగా. మరి న్యూట్రిషన్ వీక్ ఎప్పుడు అంటే September 1st వీక్ ఈజ్ అ న్యూట్రిషన్ వీక్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనికి ముందర ఏమన్నా గవర్నమెంట్ పథకాన్ని స్టార్ట్ చేసిందా అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే దాన్ని స్టార్ట్ చేసింది. రీసెంట్గా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2.0కి సంబంధించిన 1 వీక్ ప్రోగ్రామ్ని ఎవరు కండక్ట్ చేశారు అంటే అగ్రికల్చర్ మినిస్టర్, వ్యవసాయ శాఖ మంత్రి అండ్ నరేంద్ర సింగ్ తోమార్ కండక్ట్ చేసినారుగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ పాయింట్స్ని మీరు ఈ టాపిక్తో ఇంక్లూడ్ చేసి కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ విచ్ స్టేట్ హ్యాస్ సెలబ్రేటెడ్ a 3-day డాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ నేమ్స్ నట సంకీర్తన. నట సంకీర్తన అనే మ్యూజిక్ ఫెస్టివల్ 3 రోజులు జరిగింది. అది ఎక్కడ జరిగింది భారతదేశంలో అని అడుగుతున్నారు. దట్ ఈస్ మణిపూర్. సో మణిపూర్లో మనకి నట సంకీర్తన అనే మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. లైక్ మిగతా వాటిలో ఏదైతే జనరల్గా లోకల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారో అలాగే మణిపూర్లో కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ రీజనల్ ఫెస్టివల్గా చెప్తున్నారు. బట్ ఆల్ ఓవర్ ఇండియా ఇది ఫేమస్ అనమాట. 3 days ఇక్కడ కండక్ట్ చేశారు. అయితే మణిపూర్ విషయంలో మనం కవర్ చేయాల్సినవి ఏంటి అంటే ఒకటి, బీరేన్ సింగ్ గారు. ద బీరేన్ సింగ్ ఈజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్గా గుర్తుపెట్టుకోవచ్చు, నాంగ్తోబం బీరేన్ సింగ్. అండ్ నూతన గవర్నర్గా అపాయింట్ అయిన పర్సన్ మీకు ఆల్రెడీ తెలుసు, లా గణేషన్. కీబుల్ లామ్జోవా అనేది ఇక్కడున్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. అది ఏ రివర్ మీద, ఏ లేక్ మీద ఉందంటే లోక్తక్.
సో ప్రపంచంలో నీటి మీద తేలియాడే నేషనల్ పార్క్గా, వన్ ఆఫ్ ద ఫ్లోటింగ్ పార్క్ కీబుల్ లామ్జోవా అండ్ లోక్తక్ లేక్ మణిపూర్గా మీరు చెప్పచ్చు. ఇవి కాకుండా ఇందులో చాలా ఫేమస్ ఫెస్టివల్గా, మణిపూర్లో ఫేమస్ ఫెస్టివల్గా దేని చెప్పచ్చు అంటే సాంగై. ఇది మ్యూజిక్ ఫెస్టివల్ అన్నాం కదా, జస్ట్ లోకల్ రీజన్ వరకు కనిపిస్తుంది. సాంఘై ఫెస్టివల్ ఈజ్ వెరీ ఫేమస్. ఎందుకంటే మీకు కింద నాగాల్యాండ్ ఉంది చూసారా, నాగాల్యాండ్ చాలామంది కాంపిటేటర్స్కి, ఆస్పిరెంట్స్కి తెలుసు. ఎందుకంటే నాగాల్యాండ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ద హార్నబిల్ ఫెస్టివల్. హార్నబిల్ ఫెస్టివల్ అనేది నాగాల్యాండ్లో చాలా ఫేమస్గా చెప్తారు. అలాగే మణిపూర్లో చాలా ఫేమస్గా చెప్పేది సాంఘై ఫెస్టివల్. బిహు ఫెస్టివల్ అనేది అస్సాంలో ఫేమస్గా చెప్పచ్చు. నెక్స్ట్ వన్, and which country has successfully test fired a hypersonic missile named Hwasong-8? Hwasong-8 అనే హైపర్సోనిక్ మిసైల్ని ఏ కంట్రీ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ ఉత్తర కొరియా, నార్త్ కొరియా. సో నార్త్ కొరియా దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిందంట. అండ్ దాని పేరు Hwasong-8. హైపర్సోనిక్ క్షిపణి అంటే ఏంటంటే మిగతా మిసైల్స్ కన్నా, నార్మల్ మిసైల్స్ కన్నా హై స్పీడ్, ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలదు. అండ్ మోర్ క్యాపబుల్ అని చెప్పొచ్చు, లేదా మోడిఫైడ్ టెక్నాలజీ, హై వర్షన్ ఆఫ్ టెక్నాలజీతో కూడుకున్నదనమాట. సో అలాంటి మిసైల్ని ఉత్తర కొరియా లేదా నార్త్ కొరియా రీసెంట్గా టెస్ట్ చేసింది సక్సెస్ఫుల్గా. అండ్ దీని యొక్క కరెన్సీ నార్త్ కొరియన్ ఓన్. నార్త్ కొరియన్ ఓన్ అనేది దీని యొక్క కరెన్సీగా ఉంది. ప్యాంగ్యాంగ్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ నార్త్ కొరియా. కిమ్ జాంగ్ ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ నార్త్ కొరియాగా ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య ఏదైతే విభజన రేఖ ఉందో దాన్ని 38 degrees ప్యారలల్గా చెప్తారు. లైక్ పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్న దానిని ర్యాట్ క్లిఫ్ అని ఎలా అంటారు, నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య ఉన్న దానిని 38 degrees ప్యారలల్ అంటారు. ఇండియాకి చైనాకి మధ్య ఉన్న దానిని మెక్మోహన్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, and what is the limit of ways and means advances set for the second half of the financial year 2021-22? 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ద్వితీయార్థంలో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్డ్ సంస్థ పరిమితి ఎంత పెట్టింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ 50,000 కోట్లు, 50,000 crores అనేవి ఇది లిమిట్గా పెట్టింది. నెక్స్ట్ వన్ చూద్దాం. అకార్డింగ్ టు ద డేటా ఫ్రమ్ ఆర్బీఐస్ యాన్యువల్ రిపోర్ట్, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్స్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ బై ద బ్యాంక్స్ బిట్వీన్ ఫినాన్షియల్ ఇయర్ 2019 and 2022? 2019-21 మధ్యలో ఆర్బీఐ ఇచ్చిన రిపోర్టు ప్రకారం లేదా ఆర్బీఐ దగ్గర ఉన్న నివేదిక ప్రకారం సో ఎంతమంది భారతదేశంలో మనకి ఈ ఫ్రాడ్స్ అనే వాళ్ళు ఉన్నారు, లైక్ లోన్ ఫ్రాడ్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని అడుగుతున్నారు. ఆన్సర్ 3.95 trillion people. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అండ్ హూ కంపోజ్డ్ ద ఐసీసీ T20 వరల్డ్ కప్ యాంథమ్? సో ఐసీసీ T20 వరల్డ్ కప్ రానున్న రోజుల్లో జరగనున్నాయి యూఏఈ అండ్ ఒమన్లో. దానికి సంబంధించి బాలీవుడ్ కంపోజర్ అయిన అమిత్ త్రివేది గారు ఒక సాంగ్ని కంపోజ్ చేశారు. అలాగే ఒక క్యాంపెయిన్ని కూడా నిర్వహించనున్నారు అవతార్స్ అనే పేరుతో. అవతార్స్ అనే పేరుతో ఒక క్యాంపెయిన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన యాంథమ్ని అమిత్ త్రివేది గారు సో మనకి కంపోజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మోహిత్ చౌహాన్ గారిని ఇవ్వలేదు, కాకపోతే మోహిత్ చౌహాన్ గారు వచ్చేటప్పటికి ఒకటి ఒలింపిక్ కాంటిజెంట్ దానికి యాంథమ్ని ప్రిపేర్ చేశారు. ఒలింపిక్ గేమ్స్ కూడా యాంథమ్ని కంపోజ్ చేసింది మోహిత్ చౌహాన్ గారే. అలాగే ఒలింపిక్ గేమ్స్లో ఏఆర్ రెహమాన్ గారు కూడా హిందుస్థాన్ వే అనే సాంగ్ని ఆయన కంపోజ్ చేయడం జరిగింది. లక్ష్య తేరే సామ్నా అనే సాంగ్ని మోహిత్ చౌహాన్ లక్ష్య తేరే సామ్నా అండ్ నెక్స్ట్ హిందుస్థాన్ వే అనే దాన్ని ఏఆర్ రెహమాన్ ఒలింపిక్ గేమ్స్ కోసం కంపోజ్ చేశారు. T20 కోసం అమిత్ త్రివేది గారు. And the next one, who became the first Indian to reach the 10,000 runs in T20 cricket? సో ఆప్షన్స్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ. రోహిత్ శర్మ గారి గురించి మొన్నే చెప్పుకున్నాం. కోల్కతా నైట్ రైడర్స్కి వ్యతిరేకంగా ఒక టీంకి ఆపోజిట్గా ఆడి మనకి 1000 runsని రికార్డ్ చేసిన వ్యక్తిగా రోహిత్ శర్మ ఇటీవల రికార్డ్ని క్రియేట్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి T20 ఇంటర్నేషనల్లో ఇప్పటికే 10,000 runsని 4 బ్యాట్స్మెన్స్ ప్రపంచవ్యాప్తంగా మనకి ఆల్రెడీ ఆ మైల్ స్టోన్ని గెలుచుకున్నారు. క్రిస్ గెల్ ప్రపంచంలో ఫస్ట్ బ్యాట్స్మెన్ క్రిస్ గెల్ 10,000 runs మైల్ స్టోన్ని చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన రికార్డ్ 14,000 runsగా ఉంది. అలా ప్రపంచంలో అలాంటి రికార్డ్ని 5th బ్యాట్స్మెన్గా, ఇండియాలో ఫస్ట్ బ్యాట్స్మెన్గా క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే విరాట్ కోహ్లీ. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. విరాట్ కోహ్లీ ఇప్పటికే పద్మశ్రీ అవార్డుని, రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుని, అర్జున అవార్డుని అందుకున్నారు. రీసెంట్గా ఐసీసీ మెన్స్ ఆఫ్ ద డెకేడ్ ఇయర్ అనే దాన్ని కూడా విరాట్ కోహ్లీ ఆ అవార్డుని తీసుకోవడం జరిగింది. డిజీ ఇన్సూరెన్స్, వివో లాంటి వాటికి ఈయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో 150 million ఫాలోవర్స్ని ద ఫస్ట్ క్రికెట్ పర్సన్గా అందుకున్న వ్యక్తి కూడా విరాట్ కోహ్లీనే. అండ్ హోపర్స్ ఇచ్చిన లిస్టు ప్రకారం కూడా ఇన్స్టాగ్రామ్ 100 richest personsలో వన్ ఆఫ్ ద ఇండియన్గా నిలిచారు విరాట్ కోహ్లీ విత్ ద ప్లేస్ ఆఫ్ 19th. సో విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా ఈ టాప్ 100 లిస్ట్లో ఉన్నారు ఇండియా తరపు నుంచి. అయితే ద బెస్ట్ ప్లేస్లో ఇండియా తరపు నుంచి ఉన్నది విరాట్ కోహ్లీనే, 19th ప్లేస్లో. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం.
నెక్స్ట్ వన్, అండ్ వేర్ డిడ్ యూనియన్ లా మినిస్టర్ కిరణ్ రిజ్జు ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్. ఒకప్పుడు క్రీడా శాఖ మంత్రి, ఇప్పుడు న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు కిరణ్ రిజ్జు. ఆయన భారతదేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనే దాన్ని ప్రారంభించారు. అది కూడా గాంధీనగర్లోని గుజరాత్ ఏరియాలో. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఎందుకంటే క్రీడల పరంగా ఏదైనా వివాదాస్పదాలు జరిగితే ఆన్ ద ఇమీడియట్ బేసిస్ దాన్ని సార్ట్ అవుట్ చేయడానికి లేదా వీలైనంత త్వరగా దాన్ని సాల్వ్ చేయడానికి ఇలాంటి దాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా గాంధీనగర్ గుజరాత్లో ప్రారంభించారు. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ప్రస్తుతం క్రీడా శాఖ మంత్రిగా మనకి అనురాగ్ ఠాకూర్ ఉన్నారు. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు లా మినిస్టర్ కిరణ్ రిజ్జు. ఇదే గుజరాత్లో ప్రపంచంలోనే లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఉంది. దాన్ని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంగా పిలుస్తున్నారు. అలాగే గిఫ్ట్ సిటీ అనేది కూడా గుజరాత్లోనే ఉంది. అండ్ జెన్ రాక్ గార్డెన్, కైజన్ యూనివర్సిటీ ఇటీవల ప్రారంభించారు. అవి కూడా గుజరాత్లోనే. గుజరాత్కి ఇది వరకు చీఫ్ మినిస్టర్గా విజయ్ రూపానీ ఉన్నారు. ఆయన రీప్లేస్ చేసింది భూపేంద్ర పటేల్. మళ్ళీ అనుకోకపోతే మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు మీరు తప్పు చేసే అవకాశం ఉంది, మేబీ తప్పు పెట్టే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ రివైజ్ చేయాలి. లైక్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ మారారు, గుజరాత్ చీఫ్ మినిస్టర్ చేంజ్ అయ్యారు. సో కాబట్టి వీళ్ళని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ గారు అండ్ గుజరాత్ యొక్క గవర్నర్ ఆచార్య దేవ్రత్. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ సైక్లోన్ గులాబ్ వాజ్ నేమ్డ్ బై విచ్ కంట్రీ. సో సైక్లోన్ గులాబ్ అనేది రీసెంట్గా ఇండియాని హిట్ చేసింది అండ్ పాకిస్తాన్ దానికి నేమ్ ఇచ్చింది. అంటే ఈ సంవత్సరం యాస్ అనే సైక్లోన్ ఒకటి, థౌటే అనే సైక్లోన్ అండ్ గులాబ్ 3 సైక్లోన్స్ ఇండియాని హిట్ చేసే 2021లో. సో ఈ గులాబ్ అనేది నేమ్ ఇచ్చింది మాత్రం పాకిస్తాన్. థ్యాంక్ యూ.